మామిడి పళ్ళ రుచులే కాదు, కపిల్ వారి 30 సంవత్సరాల నాణ్యత మరియు నమ్మకం. వినియోగదారులకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభవార్త చెప్పింది. రెపో రేటుపై 25 బేసిస్ పాయింట్లు తగ్గించింది. గవర్నర్ సంజయ్ మల్హోత్రా నేతృత్వంలోని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ మానిటరీ పాలసీ కమిటీ 3 రోజుల సమావేశాన్ని ముగించిన తరువాత ఈ నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా 6.25% నుంచి 6% రెపో రేటు తగ్గించింది. దీంతో గృహ, పర్సనల్, వాహనాల రుణాలపైన వడ్డీ రేట్లు తగ్గనున్నాయి. ఐదేళ్ల తర్వాత గత ఫిబ్రవరి నాటి ఎంపీసీ సమావేశంలో ఆర్బీఐ కీలక రేట్లలో 25 బేసిస్ పాయింట్లను తగ్గించింది. అయితే ఈసారి జరిగిన సమావేశంలోనూ మరో 25 బేసిస్ పాయింట్ల కోత విధించారు. ఈ మేరకు దేశీయంగానే కాకుండా అంతర్జాతీయ పరిణామాల మధ్య ఆర్బీఐ కీలక రేట్లు తగ్గించింది. ప్రస్తుతం దేశీయంగా ద్రవ్యోల్బణం నియంత్రణ దశలో ఉంది. ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో రీటైల్ ద్రవ్యోల్బణం 3.6% దిగొచ్చింది. ముఖ్యంగా ఆహార పదార్థాల ధరలు తగ్గుముఖం పట్టడంతో రీటైల్ ద్రవ్యోల్బణం తగ్గింది. ఈ క్రమంలో బలహీనంగా ఉన్న ఆర్థిక వృద్ధికి ప్రాధాన్యత ఇవ్వడం కోసం రేట్లను తగ్గించింది. దీనికి తోడు ఇటీవలే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన టారిఫ్ ప్రభావం కారణంగా ప్రపంచ వాణిజ్యం పైన ఆందోళనలు పెరిగాయి. అమెరికాకు కీలక ఎగుమతిదారుగా ఉన్న భారత్లో ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొనేందుకు దేశీయంగా వినియోగం, పెట్టుబడులు సామర్థ్యాన్ని కొనసాగించేందుకు రేట్లపైన ఆర్బీఐ కోత విధించింది. ఇక ఫిబ్రవరిలో 25 బేసిస్ పాయింట్ల తగ్గింపు తర్వాత ఇది వరుసగా రెండవ రేటు తగ్గింపు. డిసెంబర్ 2024లో ఆర్బీఐ గవర్నర్గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత సంజయ్ మల్హోత్రా చేసిన రెండవ ప్రధాన ప్రసంగం కూడా ఇది. ద్రవ్యోల్బణం 4% కంటే తక్కువగా పడిపోయి ఆర్థిక వృద్ధి మందగిస్తుందనే ఆందోళన పెరుగుతున్న తరుణంలో ఈ చర్య తీసుకున్నారని చెబుతున్నారు. డిమాండ్కు మద్దతు ఇవ్వడానికి మరియు పెట్టుబడులకు ప్రోత్సాహాన్ని ఇవ్వడానికి కేంద్ర బ్యాంక్ ఈ చర్య తీసుకుంది.